కార్యక్రమాలు. అందులో ఆ కార్యక్రమాల్లో నేను చేసిన 8 కార్యక్రమాలు ప్రింట్ అయ్యాయి. అందులో మన సీట్ బాక్స్ కూడా వేశారు. అది గవర్నర్కి, స్టేట్ గవర్నమెంట్కి, చీఫ్ మినిస్టర్ కూడా వెళ్ళింది. అందులో అదొక గుడ్ అచీవ్మెంట్. తర్వాత వీళ్ళు మా సంస్థలో 1994 నుంచి చేసే సర్వీస్ సేవా కార్యక్రమాలు అన్నిటి గురించి ఒక బుక్ ప్రింట్ చేశారు. ఆ బుక్లో 3 ప్రోగ్రామ్స్, ఇక ప్రజ్ఞా ప్రోగ్రామ్స్ ప్రింట్ అయింది. సో ఆ క్రెడిట్లో మీకు కూడా భాగస్వామి ఉంది. ఎందుకంటే సార్ ఎన్నిసార్లునే అసలు వాళ్ళైతే ఈ టైంలో చెప్పేవారు, సార్ టైం సార్ ఎక్కువసారి అన్నట్టు, ఎప్పుడు వస్తానని రావద్దని మాట అనలేదు. సో నేను నాకు మీకే అగ్రి అకాడమీకి ఏదో సంబంధం ఉన్నట్టు ఉంది బాగా. ఎక్కువ చాలాసార్లు వచ్చాను. మొదటిసారి వచ్చినప్పుడే భయపడుతూ వచ్చాను. సార్ అనేసి ఎప్పుడు కాన్సెప్ట్ అన్నారు. మన ఆర్ట్స్ స్కూల్, అలాగే ఆర్ట్స్ స్కూల్లో ప్రోగ్రామ్ ఇస్తే ఆశ్చర్యపోయారు ఎవరన్నా. ఆర్ట్స్ స్కూల్ ఇక్కడ ఉంది, సెంట్ జోసెఫ్ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ప్రోగ్రామ్ చేసిన తర్వాత నాకు చెక్ ఇచ్చారు. నేను చెక్ యాక్సెప్ట్ చేయండి. పాలసీ అంటే ఒక మనసు చెక్ టచ్ చేసిన సరే తీసుకోవాలి, మనసులో కోరుకుంటుంది. ఐ డోంట్ యాక్సెప్ట్, చెక్ తీసుకోలేదు. మీకు ఏదైనా వేరైనా ఆ ఫండ్స్ ఇచ్చేదనే తీసుకోలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే డైలీ మా స్కూల్ రండి అన్నారు. డైలీకి వెళ్ళడం ప్రాబ్లం అంటే నేను డిఫరెంట్ స్కూల్స్కి వెళ్ళాలి. సరే వీక్లీ వన్స్ రండి అన్నారు. అంటే మనం మంచిగా వెళ్తే అది ఎప్పుడు మనకి అంటే నిస్వార్థంగా ఏది కోరకుండా సమాజం బాగుండేటట్టు మన మంచి అనేది మంచి కూడా చేస్తుంది. మనం కేవలం నేను, నా పిల్లలు, నా బొజ్జ, నా సొంతం అని స్వార్థం లేకుండా, స్వార్థం ఉండొచ్చు కొంతవరకు, నేను ఉండొచ్చు, నా పిల్లలు నా సంవత్సరాలే కాకుండా సమాజంలో ఉన్నాను కాబట్టి సమాజం పక్కన వాళ్ళకి, నేచర్కి అన్నిటికీ హెల్ప్ చేయాలి. ప్రత్యేకంగా నేచర్కి మనం హెల్ప్ చేయాలి. కారణం అంటే ఎక్కడ చూసినా చెట్లు కొట్టేస్తాం, ఎక్కడ చూసినా వేడి. హైదరాబాద్లో కొన్ని వేల సంఖ్యలో చెరువులు కబ్జా చేశారు. 164 ఎకరాల చెరువు ఉన్న దాన్ని 25 ఎకరాలు ఉందంటే 140 ఎకరాల చుట్టుపక్కల బిల్డింగ్ కట్టారు. ఎక్కడ స్టేట్ హైదరాబాద్ టౌన్ అంతా కాంక్రీట్ అయిపోతుంది. ఎక్కడ ల్యాండ్ నీరు కిందకి రావట్లేదు. అదే వరద ఎందుకు వస్తున్నాయి, ఎందుకు తుఫాన్లు వస్తున్నాయి? తుఫాన్లు అంటే అది నేచురల్. తుఫాన్ అంటే మనం చెట్లు కొట్టడం వల్ల ప్రకృతి మనం నాశనం చేయడం వల్ల తుఫాన్లు వస్తున్నాయి. పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, ఆ తుఫాను ఆపుతాయి. ఆపి వర్షాన్ని ఎక్కడ అసలు చూపిస్తుంది. ఏకంగా చెట్లు కొట్టేస్తున్నాం, భూమిలో నీరు తీసేస్తున్నాం, భూమిలో పెంజాలు తీసేస్తుంటే భూకంపాలు కొన్ని లక్షల కోట్ల టన్నులు, ఎన్ని అంకి లేదు అన్ని కోట్ల టన్నులు భూగర్భం నుంచి బొగ్గు తీసేస్తున్నాం, ఐరన్ తీసేస్తున్నాం, ఓర్ తీసేస్తున్నాం. దీనివల్ల భూమిలోనే పగుళ్ళు వస్తున్నాయి, కింద మార్పు వస్తుంది, దాని భూకంపాలు వస్తున్నాయి. ఇవన్నిటికి అన్ని ఒక్క మానవుడే ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. పక్షులు ప్రకృతికి ఉపయోగం, చెట్లు ప్రకృతి ఉపయోగం, గాలి ప్రకృతిని సంరక్షిస్తుంది, నీరు ప్రకృతి ఉపయోగం ఉంది. ప్రకృతి మనకి ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి జంతువు వల్ల మనకు ఉపయోగం. అక్కడ కాకి కూడా ఏమో తింటే వేస్తుంటది, రెక్కలేస్తుంది. ప్రతి జంతువు వల్ల మనకు ఉపయోగం ఉంది. కొన్ని క్రిమికీటకాలు ఉంటాయి. ఆ క్రిమికీటకాలు మనకి హాని చేసి క్రిమికీటకాలు తింటాయి. కొన్ని ఉంటాయి. దాటి సముద్రంలో ఉన్నాయి, చిన్న చేపలు ఉంటాయి, ఇంకో చేప బ్యాక్గ్రౌండ్ ఫిషెస్, దానికి అలా ఒకటి తింటూనే ఉంటాయి. బయట అంతెందుకు మీరు చూస్తుంటారు, బొద్దింకలు ఉంటాయి, బల్లులు ఉంటాయి, ఏవో ఇన్సెక్ట్స్ తింటుంటాయి. వాటి ఇండైరెక్ట్ మనకు హెల్ప్ చేస్తాయి. ప్రతి జీవి వల్ల మనకు ఉపయోగం ఉంది. కానీ ఒక్క జీవి మానవుడి వల్లే ప్రకృతికి, ప్రపంచానికి ఉపయోగం లేకుండా ఉంది. అంటే అంత పాడు చేస్తాము. ఇవన్నీ మనం తీసుకొని ప్రకృతిని బాగు చేయాలి, మనం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి అని కోరుకొని మనవంతుకు కూడా ప్రకృతికి మనం కొంత సాల్వేషన్ చేయాలి. నేను హైదరాబాద్ వెళ్తే నిన్న మా వికాస్ 2 డీవియేషన్స్ చేశాను. తెలంగాణ ఉంటే ఆమెకు మార్చేశారు. తెలంగాణ కార్యాలయంలో నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ చీఫ్ జస్టిస్ ఇచ్చారు, ఆనర్ చేశారు. అంటే పరిస్థితులు, సర్కమ్స్టెన్స్ మనిషిని ఎలా మారుస్తుంటే మనం ఎలా ఫేస్ చేయాలని నేను కూడా నేర్చుకుంటున్నాను, కానీ ఫెయిల్ అయిపోతున్నాను. నాకు అక్కడ ఒక చేదు అనుభవం అయింది. నన్నేంచి నాకు ఈ ప్రోగ్రామ్స్ చూస్తుంటే అందరూ ఇంచుమించు కొన్ని వేల మంది, మా సంస్థలో ఒక 500 బ్రాంచెస్ ఉంటాయి వికాస్ అనేది. 500 బ్రాంచెస్లో 20-30 యాక్టివ్ ఉన్నాయి, మిగతా 470 అలా ఉంటున్నారు. నేను పెట్టిన పోస్టులు ఎక్కువ వాట్సాప్లో చూసిన వాళ్ళు ఎక్కడ వెళ్ళినా నా లాంటి అందరూ అప్రిషియేట్ చేస్తాను. సార్ మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ప్రమాణం చేస్తున్నారు, అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, 100% అప్రిషియేషన్ వస్తుంది. సైమల్టేనియస్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు హై లెవెల్ వాళ్ళు కొంతకాలం భరించలేక నా మీద కూడా కొన్ని లేనిపోవన్నీ రాస్తున్నారు. అది నన్ను డీఫేమ్ చేయడానికి ప్రయత్నించాను. ఆ డీఫేమ్ చేసినప్పుడు కూడాను అది ఒక్క వ్యక్తి వల్ల సంస్థ ఎప్పుడు పాడవద్దు, ఉంటారు అన్నమాట ఉంటుంది.
దాన్ని ఎదుర్కోవాలి. అంటే నవ్వుతూ హ్యాపీగా నేను ఎదుర్కోవాలి. ఆ డీఫేమ్ చేసినప్పుడు ఆ డీఫేమ్ ఆలోచించకూడదు. దాంట్లో ఉన్న మంచి ఏంటుంది, దాంట్లో గ్రహించవలసింది ఏంటి, దాన్ని ఎలా రిస్టిఫై చేయాలో ఆలోచించాలి. మనిషిగా ప్రతి ఒక్కడు పొగుడుతో పొంగిపోతాడు, తిడితే అలా పాతాళంలోకి వెళ్ళిపోతాడు. ఆ తిట్టినప్పుడే పాతాళంలోకి వెళ్ళకూడదు. పొగిడినప్పుడు ఎంత ఉన్నావో నేను తిట్టినప్పుడు అదే ఉండాలి. అంటే నేను అది కూడా లెసన్ నేర్చుకున్నాను. అంటే అలాగనే నన్ను పెద్ద డీఫేమ్ చేయను, నేను క్రిటిసైజ్ చేయలేదు. ఇప్పుడు నాకు నచ్చితే బాగా నచ్చపోవచ్చు, బాగా నచ్చి నేను చేయాలి కదా, ఆ డ్యూటీ ఉంది. అంతసేపు నేనేదో గొప్ప అని బారు పిలుచుకొని విర్రవేయకూడదు. నాలో ఉన్న తప్పులు తెలుసుకొని రెస్టిఫై చేసుకోవాలి. ప్రతి వ్యక్తికి వీక్నెసెస్ ఉంటాయి. ఆ వీక్నెస్ వదిలేసి మనలో స్ట్రెంత్ చేసుకోవాలి. ఇంకా పెరగాలి. ఫిజికల్గా ఫిట్నెస్లో ఉండాలి, ఫిజికల్గా మెంటల్గా ఫిట్నెస్ ఉండాలి, ఎడ్యుకేషన్లో ఫిట్నెస్ ఉండాలి. ఇవన్నీ కాకుండా సమాజంలో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే ఫిట్నెస్ ఉండాలి. అన్ని రకాలుగా ఉండాలి. మనం ఒక్క రకంగా కాదు. మన థాట్స్ ఎప్పుడు మన కెరియర్ బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, ఆ విధంగా ఊరు దేశం బాగుండాలని ప్లాన్ చేసుకొని టైంని యూటిలైజ్ చేసుకొని క్రమశిక్షణతో ఉండి ఎట్టి పరిస్థితుల్లో మన బ్రెయినే డెసిషన్ తీసుకుంటారు. మంచిని ఇప్పుడు కొన్ని రాజహంసలు హంసలు ఉంటాయి, ఇప్పుడు అనేది అవి హిమాలయాలు ఉంటాయి అంటారు. పాలు నీరు కలిపి ఉంటే పాలు స్వీకరించేస్తే నీళ్ళు వదిలేస్తుంది అది. అలాగే మనం ఏంటంటే మంచిని స్వీకరించి చెడుని ఎలిమినేట్ చేసుకుంటాం. ఎన్నో చెడు వస్తుంటాయి, చెడుకు దూరంగా ఉండాలి, అది రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండాలి. అర్థం ఉందనుకోండి, అర్థం మీద ఒక సూర్యరశ్మి పెడితే వెనక్కి మళ్ళీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో, బాడీ బంతి కొడితే ఎలా వెనక్కి వస్తుందో, అలాగే ఆ చెడునిది మీ మీద రిఫ్లెక్ట్ అవ్వకుండాను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఎడ్యుకేషన్లో ప్రాబ్లం వస్తుంది, హెల్త్లో ప్రాబ్లం వస్తుంది. టైం ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో లేని చేంజెస్ వస్తే అప్పుడు ఎలా ఉండాలి. బంగ్లాదేశ్ ఒక్క సెకండ్ నాశనం అయిపోయింది. అంత డెవలప్ అయిన ఉక్రెయిన్ ఏమైంది, పట్టుకునిపోయింది, వార్త స్మాష్ అయిపోయింది. ఇజ్రాయెల్ టాప్ పోస్ట్ ఇజ్రాయెల్లో ఒక కంట్రీ మొత్తం మీద వేడి బాంబులు వేసినా సరే ఆకాశంలో పేరు పెట్టే టెక్నాలజీ ఉంది ఇజ్రాయెల్. ప్రపంచంలో ఎవరితో లేదు అంత టెక్నాలజీ. నువ్వు ఎన్ని రాకెట్ లాంచెస్ లాకెట్ చేయండి, ఆకాశంలో పేరిపోతాయి. వాళ్ళు ఏం చేశారు, మిగతా వాళ్ళు చేశారు, ఒకేసారి వేల సైకిల్ వేశారు, కొన్ని పడ్డాయి. ఎంతైనా దానికి కెపాసిటీ ఉంది కదా. అలా ఆ దేశం అయింది. అలా ప్రపంచంలో మార్పు వస్తుంది. ఎంత అభివృద్ధి అమెరికా కూడా టక్ 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 కిందకు వస్తుంది. అంటే ది లా ఆఫ్ డిమినిషింగ్ రేటర్స్ అలాగా పెరుగుతుంది, అలాగా తగ్గిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఆ పెరుగుదల చూడాలి. రకరకాల మార్పులు వస్తుంటాయి సమాజంలో, రకరకాల చేంజెస్ వస్తుంటాయి, ఊహించిన పరిణామాలు వస్తుంటాయి. అన్నిటినీ తట్టుకోవాలి. అంటే మెంటల్గా మీరు ప్రిపేర్ అంటే ఏ ప్రాబ్లం రాదు. ఎలా అంటే